వాక్యాన్ని చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయము 5వ వచనము 6వ వచనము 2 వచనాలు చదివి ధ్యానించుకుందాం. దేవుడు ఇశ్రాయేలు ప్రజల కొరకు మోషే ద్వారా ఈ మాటలు చెప్తా ఉన్నాడు. మరి దేవుడు నీ కొరకు కూడా ఈ మాటలు దైవ సేవకుడిగా నా ద్వారా మీకు తెలియపరుస్తున్నాడు. ఏంటి ఆ మాటలు మనము నేర్చుకుందాం. కావున నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఈ ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనుటకు నీ దేవుడైన యెహోవా మాటను జాగ్రత్తగా వినిన ఎడల మీలో బీదలు ఉండరు. ఏలయనగా నీ దేవుడైన యెహోవా నీతో చెప్పినట్లు నిన్ను ఆశీర్వదించును గనుక నీవు అనేక జనములకు అప్పు ఇచ్చేదవు గాని అప్పు చేయవు. అనేక జనములను ఏలుదువు గాని వారు నిన్ను ఏలరు. దేవునికి స్తుతి మహిమ కలుగును గాక. ఆమెన్ ఆమెన్. ఆయన కృప, ఆయన కాపుదల, ఆయన భద్రత నీకు నాకు తోడై ఉండును గాక. ఆమెన్ ఆమెన్. దేవుడు మాట్లాడుతున్న మాట ఎంత అమూల్యమైన మాట చూడు. జీవంతో కూడింది, ఆశీర్వాదంతో కూడింది, భయము తొలగిస్తుంది, ఆదరించే మాటలు, ధైర్యపరిచే మాటలు, దుఃఖాన్ని తొలగించే మాటలు. ఈ మాటలు మనకు అర్థమవుతాయి. యేసుక్రీస్తు ఎంత అద్భుతమైన దేవుడో నీకు నాకు ఈ మాటలు కనబడతా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ చివరి దినాలు, అంత్య దినాలు, ప్రమాదకర దినాల్లో నీవు నేనున్నాం. కాబట్టి దేవుని మీద ఆధారపడుతూ ఆయన మాటలు వింటే ఎంత అద్భుతమో మనం చూద్దాం. మొట్టమొదటి చెప్తున్నాడు, నేడు అంటున్నాడంటే ఇప్పుడే నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఈ ఆజ్ఞలన్నిటినీ. దేవుడు నేడే అంటే ఇప్పుడే నీకు ఆజ్ఞాపించుచున్న ఈ ఆజ్ఞలన్నిటినీ అని చెప్తున్నాడు. అన్నిటినీ అనుసరించి నడుచుకొనుటకు. అనుసరించుమంటున్నాడు. అనుసరించుమంటే ఏంటంటే పాటించాలే. దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారంగా మనం నడుచుకోవాలి. ఫస్ట్ పాటించాలి, తర్వాత నడుచుకోవాలి. మొదటిదేమో పాటించమంటున్నాడు, రెండవదేమో నడుచుకోమంటున్నాడు, మూడోది యెహోవా మాట జాగ్రత్తగా వినినేడలా. మోషే మాటలు చెప్తున్నాడు. అంటే ఇప్పుడు ఆయన ఆజ్ఞలు అనుసరించాలి, ఆయన ఆజ్ఞలను పట్టి నడవాలి. తర్వాత మూడోది ఆయన మాట జాగ్రత్తగా వినినేడలా. ఈనాడు క్రైస్తవులు అందరి మాట వింటున్నారు, కానీ యేసుక్రీస్తు ప్రభువారి మాట వినట్లేదు. ఆయన మాట జాగ్రత్తగా ఎప్పుడైతే వింటున్నప్పుడు ఆయన చెప్తున్నాడు ఏంటంటే వినిన ఎడలా యెహోవా మాట జాగ్రత్తగా వినిన ఎడలా మీలో బీదలు ఉండరు. ఇది వాగ్దానం. మీలో బీదలు ఉండరు. ఇక్కడనే నిర్లక్ష్యం. కాబట్టి అందరం కూడా జాగ్రత్త వింటావు, కానీ దేవుని మాట వినట్లేవు. దాన్ని నిర్లక్ష్యం అంటారు. అందుకే ఆయన మాట వినమని బైబిల్ చెప్తుంది. ఈ 3 విషయాలు చాలా ప్రాముఖ్యమైనవి. ఫస్ట్ అనుసరించాలి, రెండవది నడుచుకోవాలి, మూడోది దేవుని మాట జాగ్రత్తగా వింటే ఎవరైతే వింటారో వారికి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, చేయమని వాగ్దానం చేస్తున్నట్టు మీలో బీదలు ఉండరు. అంటే మీరు యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్న మీరు. కాబట్టి ఎప్పుడైతే ఆయన మాటలు మీరు జాగ్రత్తగా వింటే మీలో బీదలు ఉండరని చెప్పాడు. తర్వాత దేవుని వాక్యము మరొకటి రాస్తున్నాడు ఏంటంటే ఏలయనగా నీ దేవుడైన యెహోవా నీతో చెప్పి ఉన్నట్లు నిన్ను ఆశీర్వదించును. అంటే దేవుడు పైన చెప్పాడు, ఏదైతే
అనుసరిస్తున్నావో, నడుచుకుంటున్నావో, వింటున్నావో. కాబట్టి నీ దేవుడని యెహోవా నీతో చెప్పిన, ఎంత అద్భుతమైన మాట చూడు, నీతో చెప్పియున్నట్లు నిన్ను ఆశీర్వదించును గనుక నీవు అనేక జనములకు అప్పిచ్చేదవు కానీ అప్పు చేయవు. అంటే గనుక అనేక జనములకు అప్పిచ్చేదవు కానీ అప్పు చేయవు. అనేక జనములను ఏలుదు కానీ వారు నిన్ను ఏలరు. చూసావా ఎంత అద్భుతమైన మాటలో చూడు. 3 చెప్తున్నాడు, మనని మూడు పనులు చేయమంటున్నాడు. మొట్టమొదటిది అనుసరించమంటున్నాడు, రెండవది నడుచుకోమంటున్నాడు, మూడవది ఆయన మాట జాగ్రత్తగా వినమంటున్నాడు. ఆయన చేసే అద్భుతాలు ఏంటి? బీదలు ఉండరు. మొదటిది. రెండవది అప్పు చేయవు. మూడవది అప్పు ఇచ్చేదవు. నాలుగవది నిన్ను ఎవరు ఏలరు. ఐదవది నీవే వెళ్తావు. ఇన్ని వాగ్దానాలు దేవుడు మరి అనుగ్రహించాడు. కాబట్టి ఇప్పుడైనా దేవుని మాట జాగ్రత్త వింటావా? వింటే నీ జీవితంలో అద్భుతం జరుగుతుంది. ఈ 5 రకాల ఆశీర్వాదాలు నీవు పొందుకుంటావు. కాబట్టి ఈ ఆశీర్వాదము మనము పొందుకోవాలంటే ఖచ్చితంగా మనం పాటించాలి. ఒక మనుషుడు ఎక్కడన్నా నువ్వు వర్క్ చేస్తున్నప్పుడు ఆయన చెప్పింది ఖచ్చితంగా చేయమంటాడు. నువ్వు ఎంత పెద్ద వ్యక్తివైనా కావచ్చు, ఎందుకంటే ఆయన దగ్గర పని చేస్తున్నావు. అలాగే దేవుడు మన యజమానుడు, మన తండ్రి, మన కాపరి, మన స్నేహితుడు. కాబట్టి ఆయన దగ్గర కూడా మనము పనివారంగా, దాస్తురాలుగా తగ్గించుకొని ఆయన చెప్పించేస్తే నేను మిమ్మల్ని ఆశీర్వదించి ఉన్నాను అని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మరి తీర్మానం చేసుకుందాం. ప్రార్థన. కన్న తండ్రి, నీకు స్తోత్రాలు. మీరు మాతో వినిపించిన మీ లేఖన భాగాన్ని బట్టి వందనాలు, మీ మాటలను బట్టి వందనాలు. మిమ్మల్ని స్తుతిస్తున్నాం, మిమ్మల్ని ఘనపరుస్తున్నాం, మిమ్మల్ని హెచ్చిస్తున్నాం, మిమ్మల్ని మహిమపరుస్తున్నాం. ఈ మాటలు దుష్టత్తుకు పోకుండా సహాయం చేయండి అయ్యా. తండ్రి నీకు స్తోత్రాలు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు తండ్రి జ్ఞాపకం చేసుకోండి, వినబోతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. అనేకమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు తండ్రి, వ్యాధుల్లో ఉన్నారు, సమస్యల్లో, బాధల్లో, కష్టాల్లో ఉన్నారు. వారందరినీ మీ కృపకు అప్పగిస్తున్నాం. ఈ వాగ్దానము వారి జీవితం నెరవేర్చుమని అడుగుచున్నాం అయ్యా. మేము ప్రార్థిస్తున్నాం వారి కొరకు అయ్యా. వారిని మీరు ఆశీర్వదించండి. వారిలో ఉన్న పేదరికం తొలగించండి, వారిలో ఉన్న వ్యాధులు తొలగించండి. మీ ఆశీర్వాదం సమృద్ధిగా మీరు అనుగ్రహిస్తారని విశ్వసిస్తూ, ప్రార్థిస్తూ, కృతజ్ఞతలు, స్తోత్రములు, వందనములు చెల్లిస్తూ యేసు క్రీస్తు నామములో అడిగినవన్నీ పొందుకున్నాం తండ్రి. ఆమెన్. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.